హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మామ్స్ వరల్డ్. నేను ఈరోజు చేస్తున్నాను పన్నీర్తో పాయసం అండి. ముందుగా పన్నీర్ పీస్ అనేది చాలా ఫ్రెష్గా ఉండాలి. ఫ్రెష్గా ఉన్న పన్నీర్ని తీసుకోండి. ఆ పీస్ ఒక 5 మినిట్స్ వేడి నీటిలో ఉంచి తీసేయాలి. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని బాదం జీడిపప్పు వేయించుకోవాలి. ఆ ప్యాన్లో నేను 3/4 లీటర్ పాలు తీసుకున్నానండి. ఆ పాలు మరిగిన తర్వాత కొద్దిగా షుగర్ నేనైతే 1 కప్ తీసుకున్నానండి. ఇప్పుడు మనం తీసుకునే బౌల్ అనేది కొంచెం థిక్గా ఉంటే అడుగు అంటకుండా ఉంటుంది. మిల్క్ అనేవి బాగా దగ్గరగా మరుగుతూ ఉన్నంతసేపు కలుపుతుండాలండి. అందులో వేరేగా పిస్తా, బాదం, జీడిపప్పు ఈ 3 వేసుకోవాలండి. వేసుకొని బాగా కలుపుకోవాలి. అలా కలుపుతూ ఉండాలండి, లేకపోతే పాలు అనేవి అడుగు అంటేస్తాయని కలుపుతూ ఉండాలి. ఈ పాయసంకి పన్నీర్ అనేది తురుముగా వేసుకోవచ్చు, పీసెస్లా కూడా వేసుకోవచ్చు అండి. నేనైతే పీసెస్ వేసుకున్నాను. తురుముకొని వేసుకున్నా బాగానే ఉంటుంది. పన్నీర్ పీసెస్ వేసిన తర్వాత కొంచెం సేపు ఎక్కువగా మరగబెట్టాలండి. దీన్ని మరుగుతున్నంతసేపు కలుపుతూ ఉండాలి. ఇది మరిగిన తర్వాత నేను ఇందులో ఒక ఐటెం వేసానండి. దీన్ని ఏమంటారంటే ఇది పాలగుండ అంటారండి. దీనిని చిన్న టీ గ్లాస్లో నేను నానబెట్టుకున్నానండి. ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ ముందు నానబెట్టుకొని ఇలా వాటర్ తీసుకోవాలి. వాటర్ ఫిల్టర్ చేసుకొని తీసుకోవచ్చు. వాటిని ఈ మరుగుతున్న పాలల్లో వేస్తూ ఆ పాలగుండ వాటర్ అనేవి కలపాలండి. కలిపిన తర్వాత కొద్దిగా యాలకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఈ పాలగుండ అనేది మోషన్స్ అయిన వారికి, స్టమక్ పెయిన్ వచ్చిన వారికి నానబెట్టుకొని వాటర్ తాగుతారండి. ఈ వాటర్ చాలా చలవ చేస్తుందండి, మంచిదే. వీటితో స్వీట్స్ కూడా చేస్తారండి ఈ పాలగుండతో. ఈ గుండె ఎందుకు వేసానంటే కన్సిస్టెన్సీ అనేది ఇంకా థిక్గా వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుందని చెప్పి వేసాను. అందులోనే నెయ్యిలో ఫ్రై చేశాను కదా స్టార్టింగ్లో, ఆ బాదం జీడిపప్పు కూడా వేసేసి బాగా కలుపుకోవాలి. ఈ పాలు మరుగుతున్నంతసేపు నేను మీకు ఒక పొడుగు కథ అడుగుతానండి. అంక పొంకాలు లేనిది అందరినీ మించినది అదేంటో మీకు ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, సరేనా? అంతేనండి. బాగా మరిగి దగ్గరగా అయిన తర్వాత మనకి పాయసం రెడీ అయిపోయింది.